హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో పద్మ అండ్ గ్యాలంటరీ అవార్డ్స్ గురించి క్లియర్గా ఫుల్గా మొత్తం బ్యాక్ హిస్టరీ నుంచి ఏదైతే ఎగ్జామ్స్లో అడుగుతారో ఇంపార్టెంట్వి 2026లో జరిగిన మొత్తం హైలైట్స్ని కవర్ చేస్తూ ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఓకే, సో మనం మంత్లీ కరెంట్ అఫైర్స్ ఆల్రెడీ చేస్తున్నాం కదా, సో దానికి సప్లిమెంట్ చేస్తూ అంటే కొన్ని టాపిక్స్ ఎలా ఉంటాయంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా చదవాల్సి ఉంటుంది. వాటిని మంత్లీ కరెంట్ అఫైర్స్లో పెట్టామంటే అది బల్క్ అయిపోతుంది అనమాట. సో వాటితో పాటు కొన్ని టాపిక్స్ లైక్ పద్మ కానీ నోబెల్ సంబంధించిన అవార్డ్స్ కావచ్చు, ఇట్లా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి కదా సెపరేట్గా. లైక్ బడ్జెట్ వచ్చింది కదా మొన్న, సో అది అలా సెపరేట్గా మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ ఎవరైతే బడ్జెట్ వీడియో కావాలనుకుంటారో వాళ్ళు బడ్జెట్ ఆర్ ఎకనామిక్ సర్వే కావాలంటే ఎకనామిక్ సర్వే అని కింద అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఆ వీడియో టాపిక్ని తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఆర్ మీకు ఏదైనా వేరే టాపిక్ ఇంట్రెస్ట్ ఉంటే కూడా కామెంట్ చేయండి, దాని మీద వీడియో అయితే చేస్తాను. సో ఇప్పుడు పద్మ అండ్ గ్యాలంటరీ అవార్డ్స్కి సంబంధించి 2026లో జరిగినవి అండ్ ఓల్డ్ హిస్టరీలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏదైతే అడుగుతుంటారో స్టాటిక్ అవి కూడా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అర్జెంట్గా వీడియోని అయితే లైక్ చేసేయండి, అండ్ తర్వాత హై పాయింట్స్ ఇవ్వండి. దాంతోపాటు మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్రెండ్స్ గ్రూప్స్లో ఈ వీడియోని షేర్ చేయండి. సో దట్ ఈ వీడియో కానీ మన ఛానల్ కానీ షేర్ చేస్తే వాళ్ళకి డెఫినెట్గా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ దాంతోపాటు మనకి కూడా మోటివేషన్ అన్నది ఉంటుంది అనమాట. సో చూద్దాం, ఫస్ట్ మనం హిస్టరీతో స్టార్ట్ చేసుకుంటే ఓవర్వ్యూ ఒకసారి చూద్దాం. పద్మ అవార్డ్స్ అన్నవి హైయెస్ట్ సివిలియన్ ఆనర్ అనమాట. మనకి సెకండ్ ఓన్లీ టు భారత రత్న. అంటే ఫస్ట్ మనకి సివిలియన్స్కి అంటే పౌరులకి ఇచ్చే దానిలో ఫస్ట్ హైయెస్ట్ గౌరవం ఏది భారత రత్న అనమాట. ఓకే, దాని తర్వాత మనకి పద్మ అవార్డ్స్ వస్తాయి. ఓకే, పద్మ అవార్డ్స్ అంటే ఇందులో కూడా మనకి 3 కేటగిరీస్ ఉంటాయి. అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు, పద్మ అవార్డ్స్కి భారతరత్నకి సంబంధం లేదు. ఓకే, దీన్ని కూడా కలిపి 4 అనుకోవద్దు. ఓకే, సో ఇది మనకేంటి ఫస్ట్ భారతరత్న అన్నది ఫస్ట్ హైయెస్ట్ ఆనర్, కానీ సెపరేట్గా మనకు నెక్స్ట్ చూసుకుంటే పద్మ అవార్డ్స్ వస్తాయి అన్నమాట. సో అసలు ఎందుకు ఇస్తారు అంటే డిస్టింగ్విష్డ్ సర్వీస్. సో మనం ఈ కింద ఇచ్చిన ఫీల్డ్స్ లైక్ ఆర్ట్స్ కానీ సోషల్ వర్క్, పబ్లిక్ అఫైర్స్, సైన్స్లో కానీ ట్రేడ్, మెడిసిన్ వీటిల్లో ఎక్స్ట్రీమ్గా మనం బెటర్గా పర్ఫామ్ చేసి మనం పబ్లిక్కి ఏదైనా బెటర్ సర్వీసెస్ కానీ బెటర్ వర్క్ కానీ చేస్తే దానికి రికగ్నైజేషన్గా ఈ అవార్డ్స్ అన్నవి ఇస్తారు అనమాట. ఓకే, సో యాక్చువల్గా ఇది ఎప్పుడు ఇస్తారు? ఆన్ ద ఈవ్ ఆఫ్ రిపబ్లిక్ డే. అంటే ఈవ్ ఆఫ్ రిపబ్లిక్ డే అంటే ఏదైనా ఈవెంట్ ఇంపార్టెంట్ ఈవెంట్కి ముందు అన్నట్టమాట ఆన్ ద ఈవ్ ఆఫ్ అంటే. సో రిపబ్లిక్ డేకి ముందు అంటే 25th జనవరిన అనౌన్స్ చేస్తారు. అయితే అనౌన్స్ మాత్రమే అప్పుడు చేస్తారు. యాక్చువల్గా మనకి అవార్డ్స్ ఎప్పుడు ఇస్తారు అంటే మార్చ్ కానీ ఏప్రిల్ కానీ ఆ టైంలో ఇస్తారు. ఎక్కడ ఇస్తారు? రాష్ట్రపతి భవన్. ఓకే, జస్ట్ విని ఊరుకోవడం కాదు, ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్. ముఖ్యంగా ఇట్లా బోల్డ్ చేసి పెట్టాను కదా, ఇవి వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అన్నిట్లోంచి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మనం అన్ని బైలింగ్వల్గా తెలుగు మీడియం వాళ్ళకి కూడా అర్థమయ్యేలాగా 2 అయితే ఇచ్చాం. అండ్ దీనికి సంబంధించిన PDF కూడా మనం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. సో ఎలాగ ఏంటి అన్నది మధ్యలో మాట్లాడుకుందాం. అండ్ దాంతోపాటు ఇందులోనే ఈ మొత్తం క్లాస్ అయిపోయిన తర్వాత MCQs కూడా నేను మీకు కండక్ట్ చేస్తాను అనమాట, ఒక 40 అలాగా. సో మొత్తం దీనికి సంబంధించి రివిజన్తో సహా ఈ వీడియోలో అయిపోతుంది ఈ టాపిక్ సంబంధించి. ఓకే, సో ప్రాబ్లం లేదు. ఇలాంటి సిరీస్ని మీకు నచ్చితే కనుక ఇంకా ఎక్కువ తీసుకొస్తాను. సో మీకు ఎలా ఉంది, ఇట్లా టాపిక్ వైజ్ తీసుకొస్తే మీకు నచ్చుతుందా లేదా అన్నది కామెంట్ అయితే చేయండి. సో అసలు ఈ అవార్డ్స్లో ఏంటి నేచర్ ఆఫ్ ద అవార్డ్ అంటే, ఈ అవార్డులో మనకి సర్టిఫికేట్ ఒకటి ఇస్తారు అండ్ మెడాలియన్ అన్నది అంటే ఒక మెడల్ ఒకటి ఇస్తారు అనమాట. అండ్ క్యాష్ ప్రైజ్ ఇస్తారా ఇవ్వరా అంటే క్యాష్ ప్రైజ్ ఏమి ఇవ్వరు దీనికి. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో అడగచ్చు క్యాష్ ప్రైజ్ ఎంత ఇస్తారు అని. సో ఇది చాలా హైయెస్ట్ ఆనర్ కదా, మీరు ఎక్కువ ఉంటుంది క్యాష్ ప్రైజ్ ఉంటుంది అనుకుని పెట్టే ఛాన్స్ ఉంది, బట్ అదైతే ఉండదు దీనిలో. నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్సీ కనుక చూసుకుంటే ఇదే నేను చెప్పేది. యాక్చువల్గా భారతరత్న హైయెస్ట్ ఆనర్ కాబట్టి ఇక్కడ ఇంక్లూడ్ చేశాను అంతే, 4 ఆర్డర్ కింద కాదనమాట. ఈ ఫస్ట్ ఇది ఒకటే ఒక ఆనర్ భారతరత్న, దానికి సంబంధం లేదు పద్మకి. ఈ 3 కలిపి పద్మ అవార్డ్స్. ఓకేనా, సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ పద్మ అవార్డ్స్లో ఫస్ట్ హైయెస్ట్ ఏంటి? పద్మ విభూషణ్ అనమాట. అండ్ తర్వాత సెకండ్ వచ్చేటప్పటికి పద్మభూషణ, అండ్ తర్వాత మనకి థర్డ్ది పద్మశ్రీ. సో ఏదైనా గొప్పగా చేస్తే పద్మశ్రీ ఇస్తారు, దానికంటే చాలా బెటర్గా చేస్తే పద్మభూషణ్, ఎక్స్ట్రీమ్లీ వెల్ అంటే పద్మ విభూషణ్ అన్నమాట. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇది మిలిటరీ వాళ్ళకి ఇచ్చే అవార్డు కాదు, సివిలియన్ అవార్డు అంటే పౌరులకు ఇచ్చే అవార్డు. ఓకే, నెక్స్ట్ మనకి ఇది ఎప్పుడు నుంచి స్టార్ట్ చేశారు? 1954 స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు మీకు భారతరత్నతో పాటు స్టార్ట్ చేశారు. అయితే అప్పుడు క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అనేవారు దీన్ని. ఓకే, అయితే 8th జనవరి 1955 దీని నేమ్స్ చేంజ్ చేసి పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అని మార్చారు.
మొదట్లో క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అనేవాళ్ళు. ఓకేనా? అండ్ ఇది మధ్యలో కంటిన్యూస్గా ఏమి ఇవ్వలేదు, మధ్యలో కొంతకాలం ఇవ్వలేదు అనమాట. ఎప్పుడెప్పుడంటే 1978 ఇవ్వలేదు, 79 అంటే తర్వాత 1993 నుంచి 97 వరకు ఈ పీరియడ్ మొత్తం ఇవ్వలేదన్నమాట. ఓకే, సో వీటిలోంచి ఏదైనా క్వశ్చన్ అడగచ్చు ఈ హిస్టరీలో. అండ్ ఫస్ట్ పద్మ విభూషణ్ స్పోర్ట్స్ పర్సన్ ఎవరికి ఇచ్చారు, ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి కదా, అవి కూడా ఇక్కడే కవర్ చేసేసుకుందాం. స్పోర్ట్స్ పర్సన్ అంటే విశ్వనాథ్ ఆనంద్కి అయితే ఇచ్చారనమాట 2007లో ఫస్ట్ పద్మ విభూషణ్. ఇంకా మిగతావి చూసుకున్నట్టయితే పద్మభూషణ్ ఎవరికి ఇచ్చారు ఫస్ట్ అంటే హాకీకి సంబంధించిన వ్యక్తి మేజర్ ధ్యాన్ చంద్, తెలిసే ఉంటారు కదా, హాకీకి చాలా చాలా ఫేమస్. 1956 ఈయనకి పద్మభూషణ్ ఇచ్చారు. నెక్స్ట్ బల్బీర్ సింగ్ దోసాంజ్, ఓకే, ఈయనకి పద్మశ్రీ ఫస్ట్ టైం ఇచ్చారు, హాకీ అనమాట, ఈయన కూడా 1957. అలాగే యాక్ట్రెస్లో చూసుకుంటే ఫస్ట్ యాక్ట్రెస్ ఎవరికి వచ్చింది అంటే నర్గీస్ దత్, పద్మశ్రీ 1958లో వచ్చింది. అండ్ వీటితో సంబంధం లేకుండా ఇంపార్టెంట్ ఒక క్వశ్చన్ ఉంది, అదేంటంటే మిల్కా సింగ్, ఈయనకి ఎప్పుడు వచ్చింది అని అడగచ్చు. మీరు బాగ్ మిల్కా బాగ్ మూవీ కనుక చూసినా విన్నా అందులో అది స్టోరీ ఈయనదే అనమాట, మిల్కా సింగ్. సో ఈయనకి పద్మశ్రీ 1959 అయితే వచ్చింది. అండ్ ఫస్ట్ ట్రాన్స్జెండర్ రెసిపియంట్ ఎవరికి వచ్చింది అంటే నర్తకి నటరాజ్ పద్మశ్రీ అయితే వచ్చిందనమాట. అండ్ ఈ అవార్డ్స్ ప్రజెంట్ ఎవరు ఇస్తున్నారు మనకి, 15th ప్రెసిడెంట్ అయిన ద్రౌపది ముర్ము గారు ఇస్తున్నారు. ఈవిడ ఫస్ట్ ట్రైబల్ ప్రెసిడెంట్ అనమాట. ఓకే, ఏ ట్రైబ్కి చెందిన వ్యక్తి, సెంట్రల్ ట్రైబ్, ఒడిశాకి చెందిన వ్యక్తి అనమాట ఈవిడ. అండ్ అలాగే 2026లో మనకి మొత్తం 131 పద్మ అవార్డ్స్ని అప్రూవ్ అయితే చేశారనమాట. అయితే ఈ 131లో డ్యూయో కేసెస్ కూడా కొన్ని ఉంటాయి. డ్యూయో కేసెస్ అంటే ఇద్దరికి కలిపి ఒకే అవార్డు ఇస్తారనమాట. సో దాన్ని ఒకటి కిందే ట్రీట్ చేస్తారు, కలిపిస్తారు కాబట్టి. సో అలాంటి కేసెస్ ఇప్పుడు మనకి ఈసారి 2026లో 2 ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనకి టోటల్ బ్రేక్ డౌన్ చూసుకుంటే పద్మ విభూషణ్ అన్నది 5 రెసిపియెంట్స్కి ఇచ్చారనమాట. 2025లో 7గురికి ఇచ్చారు, బట్ ఇప్పుడు మనకి 5గురికే ఇచ్చారనమాట. అండ్ పద్మభూషణ్ వచ్చేటప్పటికి 13 మెంబర్స్కి ఇచ్చారు, పద్మశ్రీ 113 మెంబర్స్కి ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ మనం వీటిని డెమోగ్రాఫిక్గా చూసుకున్నట్టయితే ఉమెన్కి ఇందులో 19 మందికి అయితే వచ్చింది. ఓకే, అండ్ ఫారినర్స్ కానీ ఎన్ఆర్ఐ కానీ వీళ్ళకి కూడా ఇస్తారు అనమాట. ఎన్ఆర్ఐ అంటే ఓకే, ఫారినర్స్కి కూడా ఇస్తారు. అండ్ తర్వాత పిఓఐ, పర్సన్ ఫ్రమ్ ఇండియన్ ఆరిజిన్, ఓసిఐ, వీళ్ళందరూ కూడా ఎంతో కొంత ఇండియన్ కనెక్షన్ ఉన్న మనకి వేరే దేశంలో ఉన్న వాళ్ళు అనమాట. ఫారినర్స్ అంటే కంప్లీట్గా వేరే దేశస్తులని, వాళ్ళకు కూడా వస్తుంది. అలాగా ఈసారి మనకి 6 మెంబర్స్కి అయితే ఇచ్చారు. అండ్ పోస్ట్మస్ అంటే మీకు చనిపోయిన తర్వాత ఇస్తారు అనమాట, అంటే మరణాంతరం ఇచ్చే అవార్డు. సో ఇది 16 పీపుల్కి ఇచ్చారు అనమాట. అండ్ అన్సంగ్ హీరోస్ అంటే మనకి బాగా తెలిసిన వ్యక్తులు కాదు, ఫేమస్ కాదు, బట్ వాళ్ళ వర్క్ అంత గొప్పగా ఉంది కాబట్టి వాళ్ళకి ఇస్తారు అనమాట. 45 రెసిపియెంట్స్కి అయితే ఈసారి మనకి ఇచ్చారు. దీన్నే పీపుల్స్ పద్మ అని కూడా అంటారు అనమాట. ఓకే, సో వాళ్ళు వర్క్ వల్ల ఫేమస్ అవటమే తప్ప నార్మల్గా అంత ఫేమ్ ఉన్న వ్యక్తులు కాదు. నెక్స్ట్ ఈసారి హైయెస్ట్ ఏ స్టేట్కి వచ్చాయంటే మహారాష్ట్రకి అయితే వచ్చాయి, హైయెస్ట్ 15 అవార్డ్స్ వచ్చాయి. తర్వాత తమిళనాడు 13 అండ్ ఉత్తరప్రదేశ్, బెంగాల్కి వచ్చేటప్పటికి వెస్ట్ బెంగాల్కి 11 వచ్చాయి అనమాట. నెక్స్ట్ ఇది మనకి చెప్పాను కదా రిపబ్లిక్ డేకి సందర్భంగా అనౌన్స్ చేశారు, అప్రూవ్ చేశారని. సో ఇందులో రిపబ్లిక్ డే రోజు మనకి టోటల్ 30 టేబుల్ యాక్ట్స్ అన్నది ప్రజెంట్ చేశారు. టేబుల్ యాక్ట్స్ అంటే ఇలాంటివి రిపబ్లిక్ డే రోజు మీరు చూసి ఉండొచ్చు కదా, దీన్ని శకటాలు అంటారు తెలుగులో అయితే. సో వాటిని 30 అయితే ప్రజెంట్ చేశారు. బై స్టేట్స్ కానీ, యూనియన్ టెరిటరీస్ కానీ, సెంట్రల్ మినిస్ట్రీస్ తరఫున చేస్తారు. అయితే మొత్తం కూడా ఏ థీమ్ ప్రకారం చేశారు, స్వాతంత్రక మంత్ర, వందే మాత్రం అండ్ సమృద్ధిక మంత్ర, ఆత్మనిర్భర్ భారత్ అనమాట. ఓకే, అయితే ఈసారి మనకి రిపబ్లిక్ డే ఎన్నోది అంటే 77th రిపబ్లిక్ డే. టోటల్ ఇప్పటికీ మనకి 150 years ఆఫ్ వందే మాత్రం అన్నది సెలబ్రేట్ చేస్తున్నారు. అండ్ ఈసారి మనకి మొత్తం సెంట్రల్ థీమ్ కూడా ఇదే, 150 years ఆఫ్ వందే మాత్రం. ఇప్పుడు అవార్డీస్కి ఎవరెవరికి వచ్చిందో అది ఒకసారి చూద్దాం. అయితే మనం 131 మెంబర్స్ని గుర్తుపెట్టుకోవడానికి ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. మెయిన్ మెయిన్గా ఇప్పుడు 5 విభూషణ్ వచ్చాయి, 5 అయితే గుర్తుపెట్టుకోవచ్చు కదా. అండ్ తర్వాత 13 పద్మ భూషణ్స్ వచ్చాయి. సో ఇవి గుర్తుపెట్టుకుంటే వెరీ గుడ్, గుర్తుపెట్టుకోవచ్చు, అంతేం ప్రాబ్లం లేదు. అట్లీస్ట్ అందులో 7 అయితే వెరీ ఇంపార్టెంట్ ఉంటాయి, అవి నేను చెప్తాను ఎవరని. బట్ మ్యాక్సిమం ఈ 5 + 13 అయితే అసలు మర్చిపోకూడదు. అండ్ పద్మశ్రీలో కూడా మొత్తం ఉన్న 130 గుర్తుపెట్టుకోలేం కాబట్టి వెరీ ఇంపార్టెంట్ ఏమున్నాయో అవి నేను డిస్కస్ చేస్తాను. ఓకే, సరిపోతుంది. సో ఫస్ట్ పద్మ విభూషణ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటే శ్రీ ధర్మేందర్ సింగ్ డియోల్.
సో ఈయన హిందీ యాక్టర్ అనమాట. ఈయన పోస్ట్మస్గా ఇచ్చారంటే మరణాంతరం వచ్చింది దీనికి. ఈయన్ని యాక్చువల్గా హీ మ్యాన్ ఆఫ్ బాలీవుడ్ అంటారు. షోలేలో మీరు చూసుకుంటే అమితాబ్తో పాటు నటించారనమాట. ఓకే, అరౌండ్ ఒక 300 ఫిలిమ్స్ పైగా చేశారు. అండ్ అలాగే ఎంపీ కింద కూడా పిక్నీర్, రాజస్థాన్కి సంబంధించిన ప్లేస్, అక్కడి నుంచి ఈయన ఎంపీగా కూడా చేశారు 2004 to 2009. సో చాలా ఫేమస్ వ్యక్తి ఈయన. అంటే ఇప్పుడు మీరు బాలీవుడ్కి సంబంధించిన ఈ మూవీస్ ఇప్పుడు రీసెంట్గా వస్తున్నవి చూసుకుంటే బార్డర్ 2 వాటిల్లో కానీ, లేకపోతే యానిమల్లో చేశారు కదా విలన్గా బాబీ డియోల్, వాళ్ళ ఫాదర్ అనమాట ఈయన. అండ్ నెక్స్ట్ ఎన్ రాజం, ఈవిడికి ఆర్ట్ కేటగిరీలో ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ చెందిన వ్యక్తి. ఈవిడ ఒక వయోలనిస్ట్. ఈవిడ గ్వాలియర్ ఘరానాకి చెందిన వ్యక్తి. అండ్ ఈవిడ ఫస్ట్ టైం మనకి గాయకి అంగ్ స్టార్ట్ చేశారనమాట. ఓకే, అంటే ఏంటంటే వయోలిన్తో వోకల్ మ్యూజిక్ లాగా చేస్తారు అనమాట, అలా పర్ఫామ్ చేస్తారు. అండ్ 2026లో విభూషణ్ వచ్చిన ఒకే ఒక్క ఉమెన్ ఈవిడే అనమాట, డాక్టర్ ఎన్ రాజం, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ శ్రీ విఎస్ అచ్యుతానందం, ఈయన కూడా మరణాంతరం వచ్చింది దీనికి పబ్లిక్ అఫైర్స్ కోసం. ఓకే, లైక్ సోషల్ సర్వీస్ లాంటి వాటికి ఇస్తారు. కేరళకి చెందిన వ్యక్తి. యాక్చువల్ 20th సీఎం ఆఫ్ కేరళ ఈయన ఫిడెల్ కాస్ట్రో ఆఫ్ కేరళ అని కూడా అంటారు. అండ్ సిపిఐఎం అనే పార్టీకి ఫౌండింగ్ మెంబర్ అనమాట. ఓకే, సో ఇంకా మిగతా ఇద్దరు ఎవరు, కేటీ థామస్ అనమాట. ఈయనకు కూడా పబ్లిక్ అఫైర్స్కి భాగంగానే ఇచ్చారు. సో యాక్చువల్గా ఈయన జ్యుడిషియరీకి సంబంధించిన వ్యక్తి. ఈయన కూడా కేరళకు చెందిన వ్యక్తే. ఫార్మర్ సుప్రీం కోర్ట్ జడ్జ్ 1996 నుంచి 2002 వరకు. అయితే ఈయన ఫేమస్ ఏంటంటే రాజీవ్ గాంధీ అసాసినేషన్ ఉంది కదా, ఆ కేసుకి డెత్ సెంటెన్స్ ఇచ్చింది, అంటే దోషుల్ని శిక్షించింది ఆ బెంచ్లో ఈయన ఉన్నారనమాట. ఓకే, అండ్ ఈయన హనీ బీస్ ఆఫ్ సోల్మన్ అనే బుక్ కూడా రాశారు. నెక్స్ట్ పి నారాయణన్, ఈయనకి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్లో భాగంగా ఇచ్చారు. కేరళకు చెందిన వ్యక్తి. ఈయన వెటరన్ జర్నలిస్ట్ అండ్ ఆర్ఎస్ఎస్ లీడర్ అండ్ జన్మభూమి అనే మలయాళం డైలీ పత్రిక ఉంటుంది కదా, దానికి చీఫ్ ఎడిటర్ అనమాట. ఓకే, అంటే ఒకప్పుడు, ఇప్పుడు కాదు, ఒకప్పుడు చేశారు. నెక్స్ట్ పద్మభూషణ్స్ 13 ఉన్నాయి కదా, అందులో బాగా ఇంపార్టెంట్వి ఫస్ట్ నేను చెప్తాను, తర్వాత మిగతావి కూడా మాట్లాడుకుందాం. బట్ అన్నీ గుర్తుపెట్టుకోవడం మంచిది ఈ 13 కూడా. సో ఫస్ట్ మిస్ అల్కా యాగ్నిక్ అనమాట, మహారాష్ట్రకి చెందిన వ్యక్తి. తెలిసే ఉంటారు, ఫేమస్ ప్లేబ్యాక్ సింగర్ అనమాట. మీకు తెలుగులో కూడా పాడారు, హిందీలో కూడా చాలా చాలా పాటలు అయితే పాడారు అనమాట. అండ్ మమ్ముట్టి కూడా తెలుసు కదా మీకు, కేరళకు చెందిన యాక్టర్. ఆయనకి వీళ్ళిద్దరికి కూడా ఆర్ట్ ఫీల్డ్లో ఇచ్చారు. అండ్ భగత్ సింగ్ కోషియారి, ఈయన ఫార్మర్ గవర్నర్, అలాగే మనకి ఉత్తరాఖండ్కి సీఎంగా కూడా చేశారు. సో పబ్లిక్ అఫైర్స్ కోసం ఇచ్చారు ఈయనకి. అలాగే షిబ్బు సోరెన్, ఈయన పోస్టమస్గా అంటే చనిపోయిన తర్వాత మరణాంతరం అయితే ఇచ్చారు. జార్ఖండ్కి చెందిన వ్యక్తి, జార్ఖండ్కి సీఎంగా కూడా చేశారు. అండ్ ఈయన్ని దిశోమ్ గురు అంటారు అనమాట. అండ్ అలాగే చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ జార్ఖండ్ స్టేట్ అని కూడా అంటారు. అండ్ ప్రజెంట్ ఈయన కొడుకే మీకు సీఎం ఆఫ్ జార్ఖండ్ అనమాట. ఆయన పేరు ఏంటి అన్నది కింద అయితే కామెంట్ చేయండి. ఒకవేళ తెలియకపోతే గూగుల్ చేసి మరీ కామెంట్ చేయండి, ఎందుకంటే కొంచెం మీకు కూడా ఇంటరాక్టివ్గా ఉంటే బాగా గుర్తుంటుంది. ఓకే, నెక్స్ట్ ఇండస్ట్రియలిస్ట్ మనకి ఉదయ్ కొటాక్ అయితే ఇచ్చారనమాట. ఈయనకి మహారాష్ట్రకి చెందిన వ్యక్తి, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీలో భాగంగా ఇచ్చారు. ఈయన ఎవరంటే కోటాక్ మహీంద్రా బ్యాంక్కి ఫౌండర్. ఓకే, స్థాపించిన వ్యక్తి. నెక్స్ట్ విజయ్ అమృత్ రాజ్, ఈయనకి స్పోర్ట్స్లో ఇచ్చారు. ఈయన యుఎస్ఏకి చెందిన వ్యక్తి. ఓకే, యుఎస్ఏకి చెందిన ఇండియన్ ఆరిజిన్ ఉన్న వ్యక్తి, లెజెండరీ టెన్నిస్ ప్లేయర్, అలాగే దానికి సంబంధించిన కామెంటరీ కూడా చేస్తుంటారు. రీసెంట్గానే హాల్ ఆఫ్ ఫేమ్లో కూడా వెళ్ళారు అనమాట. నెక్స్ట్ పీయూష్ పాండే, ఈయనకు కూడా పోస్టమస్గా ఇచ్చారు. ఆర్ట్ ఫీల్డ్లో భాగంగా మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియన్ అడ్వర్టైజింగ్ అంటారు. అంటే మీరు ఇప్పుడు ఫెవికాల్ యాడ్స్ అవి చూసుంటే పాతవి చాలా సెన్సేషన్ అయినాయి కదా, వాటికి సంబంధించిన యాడ్స్ డిజైన్ చేసింది ఈయన అనమాట. నెక్స్ట్ నోటబుల్ రిసిపియెంట్స్ ఎవరు ఉన్నారంటే మిగతా వాళ్ళు నూరి దత్తాత్రేయుడు, మెడిసిన్కి సంబంధించి ఇచ్చారు. యుఎస్ఏకి చెందిన వ్యక్తి, ఆంకాలజిస్ట్ అంటే క్యాన్సర్ స్పెషలిస్ట్ అనమాట. ఓకే, ఫారెన్ అండ్ ఎన్ఆర్ఐ కేటగిరీలో ఇచ్చారనమాట. నెక్స్ట్ కలిపట్టి రామస్వామి పళనిస్వామి, ఈయనకు కూడా మెడిసినే, తమిళనాడు, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించింది అనమాట ఇది. ఓకే, నెక్స్ట్ వెలపల్లి నటేషన్, ఈయన పబ్లిక్ అఫైర్స్, కేరళకు చెందిన వ్యక్తి, సోషల్ లీడర్ అనమాట. అలాగే భారత్ ధర్మ జన సేన ఈ పార్టీని స్థాపించిన వ్యక్తి అనమాట. అలాగే శతావధాని ఆర్ గణేశన్, ఈయన కర్ణాటకకు చెందిన వ్యక్తి, ప్రాక్టీషనర్ ఆఫ్ అవధాన, అంటే మనం అవధానం అంటాం కదా తెలుగులో, అది ప్రాక్టీస్ చేసే ఆయన. అండ్ ఈయన సాంస్క్రిట్ అండ్ కన్నడకి సంబంధించి కూడా చాలా బుక్స్ రాశారు. తెలుగు వీటిలో కూడా వర్క్ అయితే చేశారనమాట. అండ్ వికే మల్హోత్రా, ఈయనకి కూడా పోస్ట్మస్కి వచ్చింది, పబ్లిక్ అఫైర్స్లో పార్ట్కి ఇచ్చారు. ఢిల్లీకి చెందిన వ్యక్తి, బీజేపీ రెనౌండ్ పొలిటీషియన్ అనమాట ఈయన. నెక్స్ట్ ఎస్కేఎం మైలానందన్,
సోషల్ వర్క్ కోసం ఇచ్చారు. ఈయన ఒక ఇండస్ట్రియలిస్ట్, అయితే వరల్డ్ కమ్యూనిటీ సర్వీస్ సెంటర్ దీని ప్రెసిడెంట్ కూడా అనమాట. అండ్ ఇక్కడ మీరు చూస్తున్న ఫోటో అన్నది శిబు సోరెన్ గారిది, ఓకేనా? ఎవరు అన్నది ఇందాక చెప్పాను కదా. నెక్స్ట్ రోహిత్ శర్మ. స్పోర్ట్స్ పర్సనాలిటీస్లో పద్మశ్రీ ఎవరికి వచ్చింది? పద్మశ్రీ అన్నది మనకి 113 మెంబర్స్ని మనం గుర్తుపెట్టుకోలేం కాబట్టి కేటగిరీ వైజ్ ఎవరెవరు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోగలిగినాయి మనం గుర్తుపెట్టుకుందాం. రోహిత్ శర్మకి అయితే మనకి క్రికెట్కి సంబంధించి అవార్డు అయితే ఇచ్చారు. ఇన్ని మీకు తెలిసే ఉంటుందిగా, హిట్ మ్యాన్ అంటారు, ఫార్మర్ కెప్టెన్ మనకి. అలాగే ఓన్లీ ప్లేయర్ 3 డబల్ సెంచరీస్ కొట్టారు ఓడిఐలో ఈయన ఒక్కళ్ళే. అండ్ ఇంతకుముందు విరాట్ కోహ్లీకి, ఎంఎస్ ధోనికి, సచిన్ టెండూల్కర్ కూడా ఈ అవార్డ్స్ అయితే వచ్చిందన్నమాట, పద్మశ్రీ అవార్డు. నెక్స్ట్ హర్మన్ ప్రీత్ కౌర్. ఈవిడ ఇక్కడ మీకు కనిపిస్తున్న వ్యక్తి, ఈవిడ మీకు ఉమెన్స్ కెప్టెన్, ఇండియన్ క్రికెట్ ఉమెన్స్ కెప్టెన్ అనమాట. రీసెంట్గా వరల్డ్ కప్ గెలిచిన కెప్టెన్, ఆవిడకి కూడా వచ్చింది పద్మశ్రీ. అలాగే సవితా పూనియా, హర్యానాకు చెందిన వ్యక్తి. సో ఈవిడ ఉమెన్స్ హాకీ గోల్ కీపర్ ఇండియాకి, ఈవిడికి వచ్చింది. అలాగే ప్రవీణ్ కుమార్, పారా అథ్లెట్, హై జంప్కి సంబంధించిన వ్యక్తి, ఉత్తరప్రదేశ్ వ్యక్తి, ఓకే? హై జంప్ పారా అథ్లెట్స్కి సంబంధించి. నెక్స్ట్ వ్లాదిమిర్ మెస్విరిష్విలి, ఓకే? ఈయన పోస్ట్మస్గా ఈయనకి ఇచ్చారు. జార్జియాకి చెందిన వ్యక్తి, ఫస్ట్ ఫారెన్ కోచ్ అంట ఈ పద్మశ్రీ వచ్చింది. ఈయన ఇండియన్ రెజ్లర్స్కి 2003 నుంచి 2017 వరకు మనకి కోచింగ్ అయితే ఇచ్చారన్నమాట. సో దానికోసం పద్మశ్రీ అవార్డు అయితే ఇచ్చారు. అండ్ బల్దేవ్ సింగ్, పంజాబ్కి సంబంధించిన హాకీ కోచ్ ఈయన, ఓకే? ఈయనకి వచ్చింది. అలాగే పజానీ వెల్, ఓకే? తమిళనాడుకి చెందిన వ్యక్తి. సిలంబం, ఇది ఏంటంటే తమిళ్ మార్షల్ ఆర్ట్ అనమాట. సో కుంఫు, కరాటే అలాగో తమిళనాడుకి చెందిన ఒక మార్షల్ ఆర్ట్. సో దానిలో ఎక్స్పర్ట్ అన్నమాట ఈయన. నెక్స్ట్ కొంతమంది ఫారినర్స్, ఇందాక కూడా మనం ఒక ఫారినర్ గురించి మాట్లాడుకున్నాం కదా ఇక్కడ. సో ఈయనకి స్పోర్ట్స్ లో భాగంగా వస్తే ఇక్కడ మనకి మిగతా వాళ్ళు లార్స్ క్రిస్టియన్ కోచ్, జర్మనీకి చెందిన వ్యక్తి. ఈయనకి ఎందుకు వచ్చింది? ఆర్ట్ మ్యూజికాలజీలో రీసెర్చ్, అది కూడా ఇండియన్ మ్యూజిక్ మీద రీసెర్చ్ చేసినందుకు ఈయనకి పద్మశ్రీ అయితే వచ్చిందనమాట. అలాగే లుద్మిలా కోక్లోవా, రష్యాకి చెందిన వాళ్ళు. వీడికి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్, ముఖ్యంగా ఇండోలాజిస్ట్ అంటే ఇండియన్ కల్చర్ వాటి మీద రీసెర్చ్ చేశారనమాట, అందుకు ఇచ్చారు. నెక్స్ట్ ప్రతీక్ శర్మ, యుఎస్ఏకి చెందిన వ్యక్తి, అయితే ఇండియన్ ఆరిజినే, మెడిసిన్కి సంబంధించి గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అనమాట, ఓకే? నెక్స్ట్ ఆర్ట్ అండ్ సినిమాకి సంబంధించి పద్మశ్రీ ఎవరెవరికి వచ్చిందంటే ఆర్ మాధవన్, సఖీ సినిమాకి సంబంధించిన హీరో ఉన్నారు కదా, ఆయనకైతే వచ్చింది ఆర్ట్ ఫీల్డ్. నెక్స్ట్ సతీష్ షా, ఈయన కూడా మనకి యాక్టర్ అండ్ కమేడియన్, మనకి ఫేమస్ సీరియల్స్ కూడా ఈయనవి చాలా బాగా సక్సెస్ అయినమాట ఒక టైంలో. హిందీకి సంబంధించిన యాక్టర్, మహారాష్ట్ర, ఓకే? సో ఈయనకి పోస్ట్మస్గా అయితే వచ్చింది. నెక్స్ట్ గఫ్రుద్దీన్ మేవాటి జోగి, ఈయన ఫోక్ ఆర్ట్కి సంబంధించి, అది కూడా ఓన్లీ సింగర్ ఆఫ్ పందున్కా ఖాడా, ఓకే? ఈ ఫోక్ ట్రెడిషన్కి ఓన్లీ సింగర్ అనమాట. బాపాంగ్ ప్లేయర్, బాపాంగ్ అనే ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తారు, ఫ్రమ్ రాజస్థాన్. ఇక్కడ మీరు చూస్తున్న ఫోటో అయిందే. నెక్స్ట్ శివశంకరి, ఆవిడికి కూడా తమిళనాడుకి చెందిన వ్యక్తి, ఆథర్ అండ్ యాక్టివిస్ట్, ఆవిడకి అయితే వచ్చింది. ఇంతకుముందు ఈవిడికి సరస్వతి సమ్మాన్ అవార్డ్ 2022లో సూర్యవంశం అనే దానికి అయితే వచ్చిందనమాట. నెక్స్ట్ సాంగ్యుంగ్సా పొంగ్నేర్, ఓకే? పొంగ్నేర్, ఈవిడికి ఆవో నాగా ఫోక్ ఆర్టిస్ట్, ఈవిడ 8 years ఓల్డ్. ఈవిడికి కూడా పద్మశ్రీ అయితే వచ్చింది. నెక్స్ట్ యాక్టర్ ప్రొసంజీత్ చటర్జీ, వెస్ట్ బెంగాల్కి చెందిన వ్యక్తి, ఈయనకు కూడా పద్మశ్రీ అయితే వచ్చింది. అండ్ అనిల్ కుమార్ రస్తోగి, ఓకే? అనిల్ కుమార్ రస్తోగి, ఈ పేరు రాసుకోండి, పీడిఎఫ్లో కూడా యాడ్ చేసుకోండి. సో ఈయనకు కూడా పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఈయన కూడా యాక్టర్, థియేటర్ అండ్ తర్వాత మూవీ యాక్టింగ్ 2 చేశారు. సో ఆర్ట్ అండ్ సినిమాకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఇక్కడ చెప్తున్నాను. ఈయనకు కూడా పద్మశ్రీ అయితే వచ్చింది. నెక్స్ట్ కొంతమంది అన్సంగ్ హీరోస్ గురించి మాట్లాడుకుందాం. సో పీపుల్స్ పద్మ అని చెప్పాను కదా, వాళ్ళలో ఎవరికి వచ్చిందంటే బుద్రి తాటి, ఈవిడ్ని బడి దీది అని కూడా అంటారు. ఈవిడ నక్సల్ హిట్ ఏరియాస్లో ఛత్తీస్గఢ్లో వర్క్ చేశారనమాట. అలాగే గ్రెయిన్ బ్యాంక్ అన్నది ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు. ఆ ఏరియాస్లో వర్క్ చేసి ట్రైబల్ ఉమెన్ని బాగా ఎంపవర్ కూడా చేశారనమాట. సో ఆవిడ చేసిన సోషల్ వర్క్కి గాను మనకి ఈ పద్మశ్రీ అయితే ఇచ్చారు. నెక్స్ట్ అన్కే గౌడ, కర్ణాటకకు చెందిన వ్యక్తి, సోషల్ వర్క్. ఈయన్ని ఎన్సైక్లోపీడియా ఆఫ్ బుక్స్ అంటారు అనమాట. సో ఈయన ఒక మ్యాసివ్ పబ్లిక్ లైబ్రరీ అయితే క్రియేట్ చేశారు. సో దానికి మొత్తంకి ఆయన వర్క్కి ఇచ్చారు. నెక్స్ట్ అర్మిండా ఫెర్నాండెజ్, మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. ఈవిడికి మెడిసిన్లో ఇచ్చారు. ఈవిడ ఏషియాస్ ఫస్ట్ హ్యూమన్ మిల్క్ బ్యాంక్
స్థాపించిన వ్యక్తి. సియోన్ హాస్పిటల్ 1989 స్థాపించారు. దానివల్ల ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్, చిన్నపిల్లల్లో శిశువులు అంటారు కదా, వాళ్ళలో మార్టాలిటీ రేట్, చనిపోయే రేట్ తగ్గించారు దీనివల్ల. నెక్స్ట్ సురేష్ హంగావాడి మెడిసిన్ కేటగిరీలో ఇచ్చారు, కర్ణాటకకి చెందిన వ్యక్తి. హెమటాలజిస్ట్, ఈ బ్లడ్ కానీ బోన్ మ్యారో కానీ వీటికి రిలేటెడ్ అనమాట, లింఫ్ నోడ్స్ వాటి కోసం ఈ హెమటాలజిస్ట్. నెక్స్ట్ ఈయన కర్ణాటక హెమోఫీలియా సొసైటీ, ఓకే, ఇది కూడా స్థాపించింది ఈయనే. నెక్స్ట్ స్వామి బ్రహ్మదేవ్జీ మహారాజ్ రాజస్థాన్, ఈయనకి సోషల్ వర్క్ కోసం ఇచ్చారు. అలాగే మన తెలుగు వ్యక్తి వెంపటి కుటుంబ శాస్త్రి, ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తి, సాంస్క్రిట్ స్కాలర్ అండ్ ఎడ్యుకేటర్, ఈయనకి కూడా పద్మశ్రీ అయితే ఇచ్చారు. సో మీకు ఇక డౌట్ రావచ్చు, ఇన్ని పేర్లు ఎలా గుర్తుపెట్టుకోవాలి బ్రో, చాలా ఎక్కువ ఉన్నాయేమో అనిపిస్తుందేమో. బట్ మీకు 131తో పోలిస్తే మనం కవర్ చేస్తుంది తక్కువే, బాగానే మీకు 30 కూడా ఉండవేమో మొత్తం కలిపి. అండ్ అది కూడా మీరు చేయాల్సిందల్లా రిపీటెడ్గా వీడియోస్ చూడటం, ఫొటోస్ చూడటం వాళ్ళవి మీరు వింటూ ఉంటే, అండ్ మనం పీడిఎఫ్ ఇస్తాం కాబట్టి రివైజ్ చేసుకుంటుంటే గుర్తుపట్టగలుగుతారు, ఎలిమినేట్ చేయగలుగుతుంటారు. రిపీటెడ్గా చదవటం ద్వారా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు, అంతేగాని బై హార్ట్ చేద్దామని ప్లాన్ చేసుకోవద్దు, అది కరెక్ట్ పద్ధతి కాదు, అంత ఈజీ గుర్తుండదు మీకు. ఓకే, డియో కేసెస్ గురించి చెప్పాను కదా, 2 డియో కేసెస్ అంటే ఇద్దరిద్దరు కలిపి ఒకటి కింద ఇచ్చారని. ఎవరెవరికి అంటే ఫస్ట్ ఇది గాయత్రి అండ్ రంజాని బాలసుబ్రహ్మణ్యం. ఓకే, ఆర్ట్ కర్ణాటిక్ మ్యూజిక్ కోసం ఇచ్చారు వీళ్ళకి. అలాగే శ్రీ రామచంద్ర గోడ్బోలే, అలాగే సునీత గోడ్బోలే, ఓకే, వీళ్ళకి మెడిసిన్ కేటగిరీలో ఇచ్చారు, ఛత్తీస్గఢ్కి చెందిన వ్యక్తులు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం గ్యాలంటరీ అవార్డ్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఇది అయిపోయిన తర్వాత మనం రివిజన్ చేద్దాం మొత్తం MCQs ద్వారా. ఓకే, గ్యాలంటరీ అండ్ మిలిటరీ అవార్డ్స్ గురించి చూద్దాం. దాంతోపాటే మీకు ఇవి కూడా ఇచ్చారనమాట. దీని కాంటెక్స్ట్, మన హిస్టారికల్ కాంటెక్స్ట్ చూస్తే పీస్ టైమ్ గ్యాలంటరీ అవార్డ్స్ అంటారు ఇప్పుడు మనకి ఇచ్చినవి. అంటే యుద్ధం జరిగేటప్పుడు ఇచ్చే వాటినేమో మనకి వార్ టైమ్ అవార్డ్స్ అంటారు, ఇది పీస్ టైమ్ అవార్డ్స్. ఓకే, వీటిని కూడా మొదట్లో క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అనేవాళ్ళు. అయితే 1967 వీటిని అశోక్ చక్ర, కీర్తి చక్ర, శౌర్య చక్రగా మార్చారనమాట. సో వార్ టైంలో ఇవే అవార్డ్స్ ఇస్తే అప్పుడు మనకి అశోక్ చక్రకి ఈక్వివాలెంట్ ఏముంటుంది, పరమవీర్ చక్ర. ఇప్పుడు కీర్తి చక్రకి ఈక్వివాలెంట్ మహావీర్ చక్ర, శౌర్య చక్రకి ఈక్వివాలెంట్ వీర్ చక్ర అని ఉంటుంది అన్నమాట. వార్ టైం జరిగినప్పుడు ఇస్తారు ఇవి. ఓకే, ఇవి మనకి 2 times ఇస్తారు ఇయర్కి, ఫస్ట్ రిపబ్లిక్ డేకి అండ్ ఇండిపెండెన్స్ డేకి. నెక్స్ట్ ఓకే, చాలామంది అసలు పద్మనే తెలుగులో మోస్ట్లీ చాలామంది కవర్ చేయలేదు, పద్మ అవార్డ్సే. అండ్ ఒకవేళ మీకు కవర్ చేసిన హిందీలో కానీ ఎక్కడైనా కానీ గ్యాలంటరీ అవార్డ్స్ అసలు ఎవరు చెప్పట్లేదు, బట్ ఇది కూడా ఇచ్చారు. ఇలా ఏమైతే మిస్ చేస్తుంటామో వాటి మీద ఎక్కువ స్ట్రెస్ చేసి క్వశ్చన్స్ అడుగుతారు, ఎందుకంటే వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తుంటారు కదా, వాళ్ళకు కూడా ఎలిమినేట్ చేయాలంటే మీరు ఎక్కువ చదవనివి ఏముంటాయో వాటి మీద వేస్తారు. సో ఇవి చాలా తక్కువ మంది చదువుతారు, సో వీటి మీద మార్క్స్ మీరు గెయిన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఎక్కువ కూడా ఉండదు, ఈజీ గెయిన్ చేసుకోవచ్చు. అయితే 2026లో ఏమేమి జరిగినాయి చూస్తే 301 అవార్డ్స్కి అప్రూవల్ అయితే దొరికింది. మిలిటరీ ఆనర్స్ టోటల్ చూసుకుంటే గ్యాలంటరీ అవార్డ్స్ అందులో 70 అనమాట. ఓకే, అండ్ పోస్టమస్ గ్యాలంటరీ అంటే మరణాంతరం ఎంతమందికి ఇచ్చారు, 6 పీపుల్కి ఇచ్చారు టోటల్గా. అండ్ స్పెసిఫిక్ బ్రేక్ డౌన్ చూసుకుంటే హయ్యెస్ట్ ఏం చెప్పాను నేను, అశోక్ చక్ర. ఈ అశోక్ చక్ర హయ్యెస్ట్ పీస్ టైం గ్యాలంటరీ అనమాట. సో ఒక్కరికే ఇచ్చారు ఈసారి. ఎవరు విన్నర్ ఎవరంటే శుభాంశు శుక్లా, ఇక్కడ మీరు ఇమేజ్లో చూస్తుంటే ఈయన మనకి కరెంట్ అఫైర్స్లో చాలాసార్లు వచ్చారు. యాక్సియోమ్ మిషన్ అని ఒకటి జరిగింది కదా, సో దానిలో పార్టిసిపేట్ చేసిన ఒకే ఒక్క ఇండియన్ అనమాట. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెందిన వ్యక్తి. సో ఆయనకైతే ఈ అవార్డు అశోక్ చక్ర అయితే ఇచ్చారు. నెక్స్ట్ కీర్తి చక్ర ఏమో 3 ఇచ్చారు. శౌర్య చక్ర వచ్చేటప్పటికి 13 మెంబర్స్కి. బార్ 2 సేనా మెడల్ ఒకరికైతే ఇచ్చారు. నెక్స్ట్ సేనా మెడల్ వచ్చేటప్పటికి 44 మెంబర్స్కి ఇచ్చారు. అండ్ ఈ శౌర్య చక్ర పోస్టమస్ ఈ 13 మెంబర్స్లో ఒకళ్ళు ఉంటే సేనా మెడల్కి వచ్చేటప్పటికి 5 మెంబర్స్ ఉన్నారు పోస్టమస్. అండ్ నవసేనా మెడల్ 6 పీపుల్కి ఇచ్చారు. ఇది నవ్ అంటే మీకు నేవీకి రిలేటెడ్ది. ఓకే, అండ్ వాయుసేన అంటే ఎయిర్ ఫోర్స్కి రిలేటెడ్. మీరు పేరు చదివితే అర్థమైపోవాలన్నమాట. ఓకే, ఈ వాయుసేన వచ్చేటప్పటికి 2 ఇద్దరికి ఇచ్చారనమాట. ఓకే, సో ఇప్పుడు మనం MCQs అయితే చూద్దాం. అయితే MCQs గురించి ఫుల్గా చూసే ముందు, రివిజన్ చేసుకునే ముందు వీడియోని ఇప్పటిదాకా ఎవరైనా లైక్ చేయకపోతే మర్చిపోయి వీడియోని అయితే లైక్ చేసేయండి ఫస్ట్, అండ్ మీ హై పాయింట్స్ ఇవ్వండి. అండ్ సో దట్ కొంచెం ఎంకరేజ్ చేస్తుంటే ఇటువంటి వీడియోస్ మీకు ఉపయోగపడే ఇంకా ఫాస్ట్గా చేయొచ్చు. అండ్ దాంతోపాటు ఈ పీడిఎఫ్ని మీరు ఫ్రీగా ఇక్కడ మీకు మన కింద డిస్క్రిప్షన్లో నేను ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్ ఇస్తాను, అది డౌన్లోడ్ చేసుకుంటే అందులో మీకు ఫ్రీగా ఈ తమ్నేల్తో మీకు ఒక కోర్స్ కనిపిస్తుంది.
ఆల్ ఎగ్జామ్ కరెంట్ అఫైర్స్, ఫ్రీ కరెంట్ అఫైర్స్ అని. సో అందులోకి వెళ్తే మీకు మంత్లీ కరెంట్ అఫైర్స్ ప్రతి మంత్ది 2025 మొత్తం అందులో మీకు ఫ్రీగా దొరుకుతుంది. క్లాస్, వీడియో క్లాస్, పీడిఎఫ్ అండ్ దాంతోపాటు టెస్ట్ కూడా మీకు ఫ్రీగా బైలింగ్వల్గా దొరుకుతుంది, అంటే తెలుగు ఇంగ్లీష్లో. సో ఖచ్చితంగా అవన్నీ యూజ్ చేసుకోండి. దాంతోపాటు ఇప్పుడు ఈ సిరీస్ టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ మనం యాడ్ చేస్తున్నాం కదా, అవి కూడా చూసుకోండి. అండ్ లాస్ట్ 12 months సిరీస్ కూడా చేస్తున్నాం, అంటే 1 year పాటు జరిగిన స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ అన్నీ ఒక దగ్గర. సో ఇలా కూడా కవర్ చేస్తున్నాం. సో అవన్నీ కూడా మీకు ఈ ఒక్క కోర్సులో ఫ్రీగా దొరికేస్తాయి, అన్ని పీడిఎఫ్స్తో పాటు. సో ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకుని అవన్నీ యూజ్ చేసుకోండి. అండ్ ఎవరైతే సీరియస్గా రైల్వేస్కి ప్రిపేర్ అవుతున్నారో మన దగ్గర ఫుల్ కోర్సెస్ కూడా చాలా నామినల్ ప్రైజెస్కి, చాలా చాలా తక్కువ ప్రైస్కి మీకు అఫోర్డబుల్ ప్రైస్కి దొరుకుతుంది. అండ్ కూపన్ కోడ్ SARA అని వాడితే ఇంకా 10% డిస్కౌంట్ వస్తుంది. ఆల్రెడీ తక్కువ ఉంది కదా, ఇంకా తక్కువకి వస్తుంది అండ్ మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. అండ్ ఈ క్లాసెస్ చెప్పిన నేను కానీ మన టీం కానీ ఆల్రెడీ రైల్వే జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో ఆ లెవెల్ కంటెంట్ అయితే దొరుకుతుంది. అండ్ పర్టికులర్గా నా గురించి చెప్పాలంటే నేను ALP టెక్నీషియన్ సంబంధించిన నోటిఫికేషన్ క్లియర్ చేశాను, అలాగే NTBC కూడా క్లియర్ చేశాను. ఆ లెవెల్ కంటెంట్ ఉంటుంది మీకు. అండ్ డెఫినెట్గా మీకు బాగా ఉపయోగపడుతుంది. మీకు ఇండివిజువల్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి, లైక్ ఫెడరల్ ట్రేడ్ కావచ్చు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కావచ్చు, మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఎన్విరాన్మెంట్ ఒకే దగ్గర కావాలన్నా, ALPకి సంబంధించిన బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కావచ్చు, టెక్నీషియన్ ఫుల్ కోర్సు, ALP ఫుల్ కోర్సు, ఇవన్నీ కలిపిన కాంబో కావాలన్నా అన్నీ కూడా మీకు దొరుకుతాయి చాలా చాలా తక్కువ ప్రైస్కి. అయితే నేనైతే ఫుల్ కోర్సెస్ తీసుకోవడానికే ట్రై చేయండి, మ్యాక్సిమం రికమెండ్ చేస్తాను. సో దట్ ఒకే దగ్గర మొత్తం కవర్ అయిపోద్ది అండ్ మీరు మిస్టేక్స్ చేయకుండా ఫోకస్డ్గా చదువుకోవచ్చు డైలీ. ఓకే, వెతుక్కుంటూ మళ్ళీ ఎక్కడైనా తప్పు సోర్స్ నుంచి చదువుకోవడం కన్నా బెటర్ సోర్సెస్ నుంచి తక్కువకే దొరుకుతుంది మీకు. మూవీ టికెట్స్ ఇప్పుడు 1000 దాటేస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ చాలా చాలా తక్కువ ప్రైస్కి ఫుల్ కోర్స్ వచ్చేస్తుంది కాబట్టి తప్పకుండా తీసుకోండి. అండ్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకుని కోర్సెస్ అయితే అక్కడ తీసుకోవచ్చు. అండ్ PDF కూడా చెప్పా కదా, ఫ్రీగా తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు MCQs చూద్దాం. MCQs ఫస్ట్ది సేనా మెడల్. సేనా మెడల్ 2026లో ఎంతమందికి ఇచ్చారు? మనం ఇప్పటిదాకా ఆల్రెడీ చదివాం ఎంతమందికి ఏమేమి అవార్డ్స్ ఇచ్చారు. ఇప్పుడైతే రివిజన్ చేసుకుందాం. ఎంతమందికి ఇచ్చారు? 44 మెంబర్స్కి ఇచ్చారు అనమాట. ఓకే, నెక్స్ట్ పోస్ట్మస్గా గ్యాలంటరీ అవార్డ్స్ ఎంతమందికి ఇచ్చారు? ఓకే, 6 మెంబర్స్కి ఇచ్చారు. మనం ఆల్రెడీ చదివాం కదా. ఓకే, నెక్స్ట్ సవితా పూనియాకి పద్మశ్రీ అవార్డు అయితే వచ్చింది. ఆవిడ దేనికి చెందిన వ్యక్తి? ఏ గేమ్ అంటే మనకి హాకీకి చెందిన వ్యక్తి అనమాట. ఓకే, సో ఇవన్నీ మనం ఆల్రెడీ చదివాం, ఇప్పుడు మళ్ళీ షాక్ అవ్వద్దు. సో మనం ఒకవేళ మీకు ఏమైనా గుర్తు రాకపోతే అంటే 1-2 సార్లు రివిజన్ వీడియో బ్యాక్కి వెళ్ళి మళ్ళీ చూడండి. ఓకే, నెక్స్ట్ ఆర్ మాధవన్. ఇది ఈజీగా పెట్టేస్తారు. ఏ కేటగిరీలో వచ్చింది పద్మశ్రీ? ఆర్ట్స్. ఇక్కడ మీకు మూవీస్ అట్లా ఉండవు ఎక్కువగా. ఓకే, ఏ కేటగిరీ అంటే అఫీషియల్గా వాళ్ళు పబ్లిక్ అఫైర్స్, ఆర్ట్స్, లిటరేచర్ ఇలా చెప్తారు. సో ఇక్కడ మనకి ఆర్ట్స్ కేటగిరీలో వచ్చింది దీనికి. నెక్స్ట్ లుద్మిలా కోక్లోవా. ఓకే, ఈవిడికి దేనికి వచ్చింది? సో ఈవిడికి మనకి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్కి అయితే వచ్చింది. మన ఇండియా మీద రీసెర్చ్ చేశారని చెప్పారు కదా, ఇండియన్ కల్చర్ కానీ అవి, దానికోసం వచ్చింది. నెక్స్ట్ బుద్రి టాటి. బడీ దీది అని చదివాం మనం. నక్సల్ ఏరియాస్లో ఛత్తీస్గఢ్ వర్క్ చేశారు, గ్రెయిన్ బ్యాంక్ స్థాపించారు. సో ఏంటి ఇదంతా సోషల్ వర్క్ అంటారు. సోషల్ వర్క్ కోసం ఇచ్చారు ఈవిడికి. నెక్స్ట్ ఎన్ రాజం. వెరీ ఇంపార్టెంట్ అని చదువుకున్నాం పద్మవిభూషణ్లో. ఎందుకు? ఓన్లీ ఉమెన్ ఈవిడే. అండ్ ఈవిడ దేనికోసం వర్క్ చేశారంటే ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్, వయలిన్ స్పెషలిస్ట్. ఓకే, సో దానికోసం. నెక్స్ట్ పద్మ అవార్డ్స్ హౌ మెనీ కేటగిరీస్ అంటే ఇది మెయిన్ ఇంపార్టెంట్. భారతరత్నను కూడా కలిపి 4 అనుకోవద్దు. పద్మ కేటగిరీస్ ఓన్లీ 3. భారతరత్న సెపరేట్ అసలు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పద్మ అవార్డ్స్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారు? ఎవ్రీ ఇయర్. అనౌన్స్ ఎప్పుడు ఇస్తారు కాదు, అనౌన్స్ అన్నది రిపబ్లిక్ డే రోజు చేస్తారు అనమాట. ఓకే, నెక్స్ట్ 2026లో టోటల్ ఎన్ని పద్మ అవార్డ్స్ అంటే పద్మ విభూషణ్ నుంచి పద్మశ్రీ వరకు ఎన్ని టోటల్ మొత్తం అంట. సో 131 అయితే మనకి టోటల్ అప్రూవ్ చేశారు. ఓకేనా. నెక్స్ట్ డ్యూయో కింద ఎంతమందికి ఇచ్చారు? 2006 అంటే పెయిర్ కింద. సో అది వచ్చేటప్పటికి 2కి ఇచ్చారు. అయితే ఏ పేర్స్, వాళ్ళ పేర్లు ఏంటి అంటే ఇక్కడ మనకి ఉన్నది గాయత్రి అండ్ రంజని బాలసుబ్రహ్మణ్యం. ఈవిడ అయితే ఆ పేరులో ఉన్నారు కదా, వాళ్ళకి ఇచ్చారు. నెక్స్ట్ హర్మన్ ప్రీత్ కౌర్. సో ఎవరు ఈవిడ? ఈవిడికి పద్మశ్రీ అయితే ఇచ్చారు. ఈవిడ మనకి ఉమెన్స్ క్రికెట్ కెప్టెన్గా చేశారు. ఓకే, నెక్స్ట్ పద్మ అవార్డ్స్లో జనరల్గా ఏం ఇంక్లూడ్ అవ్వదు అంటున్నారు. సర్టిఫికెట్ ఇస్తారా? ఇస్తారు. మెడల్ ఇస్తారు. క్యాష్ ప్రైజ్ ఇవ్వరు. రికగ్నేషన్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు అందుకే కదా మనం మాట్లాడుకుంటున్నాం, అంటే రికగ్నేషన్ వచ్చినట్టే కదా. సో క్యాష్ ప్రైజ్ అయితే ఇవ్వరు అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి అది. నెక్స్ట్ బార్ టు సేనా.
ఓకే, గ్యాలంటరీ అవార్డ్స్లో ఎంతమందికి వచ్చింది అని అడుగుతున్నారు. సో బాటు సేన ఒక్కరికే వచ్చిందనమాట. ఓకేనా. నెక్స్ట్ పద్మ అవార్డ్స్ సెరమనీ ఎక్కడ జరుగుతుంది అంటే రాష్ట్రపతి భవన్లో అయితే జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ పద్మ విభూషణ్ అవార్డు ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కేరళ ఒకళ్ళకైతే వచ్చింది కదా, ఆయన పేరేంటి అంటున్నారు. సో అది విఎస్ అచ్యుతానందన్. ఓకే. నెక్స్ట్ పి నారాయణన్కి కూడా పద్మవిభూషణ్ అయితే వచ్చింది కదా, ఏ ఫీల్డ్కి వచ్చిందని అడుగుతున్నారు. సో ఈయన లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్లో కేటగిరీలో అయితే ఇచ్చారు ఈయనకి. నెక్స్ట్ ఇండియాస్ హైయెస్ట్ పీస్ టైమ్ గ్యాలంటరీ అవార్డు పేరేంటి. సో హైయెస్ట్ వచ్చేటప్పటికి అశోక్ చక్ర అనమాట. ఓకే. నెక్స్ట్ అల్కా యాగ్నిక్కి పద్మభూషణ్ అయితే ఇచ్చారు కదా, ఎవరు ఇవిడ అంటే సింగర్ అనమాట, ప్లేబ్యాక్ సింగర్. ఎందుకు ఇచ్చారు, ఆర్ట్ ఫీల్డ్లో ఇచ్చారు. నెక్స్ట్ మొత్తం ఎంతమంది ఉమెన్కి టోటల్గా పద్మ అవార్డ్స్ వచ్చింది 2026లో అని అడుగుతున్నారు. సో అది వచ్చేటప్పటికి 19 మెంబర్స్కి అయితే వచ్చింది. నెక్స్ట్ వెంపాటి కుటుంబ శాస్త్రి మన ఏపీకి చెందిన వ్యక్తి. సో ఆయనకి దేనికోసం వచ్చింది అని అడుగుతున్నారు, లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్కి అయితే వచ్చింది. నెక్స్ట్ కీర్తి చక్ర టోటల్గా ఎంతమందికి అవార్డు చేశారు అంటున్నారు. టోటల్గా మనకి 3 మెంబర్స్కి కీర్తి చక్ర అయితే వచ్చింది. అండ్ గఫ్రుద్దీన్ మేవాటి జోగి దేనికి రిలేటెడ్, ఫోక్ ఆర్ట్, ఓన్లీ ఆయన ఒక్కళ్ళే వాయిస్తారు అని చెప్పాం కదా, సో అది. నెక్స్ట్ పందున్కా ఖాడా బపాంగ్ ప్లేయర్ అని మాట్లాడుకున్నాం కదా, ఆయన అనమాట. నెక్స్ట్ ఇండస్ట్రీ లిస్ట్ పద్మభూషణ్ వచ్చిందంట, ఎవరు ఆయన పేరు ఏంటంటే ఉదయ్ కోటాక్. ఓకే, కోటాక్ మహేంద్రకి సంబంధించిన ఫౌండర్. నెక్స్ట్ పద్మభూషణ్ పోస్ట్మస్గా వచ్చిన లీడర్ 2026లో కింద ఉన్న వాళ్ళలో ఎవరు. సో సిబు సోరెన్ అనమాట. సో జార్ఖండ్కి చెందిన సీఎం ఆర్ చీఫ్ ఆర్కిటెక్ట్ అని మనం అనుకోవచ్చు. నెక్స్ట్ అన్కే గౌడ ఎన్సైక్లోపీడియా ఆఫ్ బుక్స్ అని మనం చదివాం కదా, మనం ఆల్రెడీ క్లాస్లో మాట్లాడుకున్నాం. సో ఆయన గురించి అడుగుతున్నారు, ఎందులో ఇచ్చుంటారు, ఆబ్వియస్గా సోషల్ వర్కే కదా, బుక్స్ కదా అని లిటరేచర్ అనుకోవద్దు, అది ఒక కైండ్ ఆఫ్, అంటే ఆయన లైబ్రరీ కట్టారంటే అది వర్క్, సోషల్ వర్క్. బుక్స్ రాస్తే లిటరేచర్లోకి వస్తుంది. ఓకే. సో అట్లా లార్స్ క్రిస్టియన్ కోచ్ ఈయనకి పద్మశ్రీ అయితే ఇచ్చారు. ఏ కంట్రీకి చెందిన వ్యక్తి అంటే, ఏ కంట్రీకి చెందిన వ్యక్తి అంటే మనకి జర్మనీ అనమాట. సో ఇండియన్ మ్యూజిక్ మీద వర్క్ చేసినందుకు ఇచ్చారు. నెక్స్ట్ నౌసేనా మెడల్ ఎంతమందికి ఇచ్చారు 2026లో. సో 6 మెంబర్స్కి అయితే ఇచ్చారంట. అండ్ శౌర్య చక్ర ఎంతమందికి వచ్చింది ఈసారి. సో శౌర్య చక్ర వచ్చేటప్పటికి 13 మెంబర్స్కి అయితే వచ్చింది. నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ మిలిటరీ ఆనర్స్ ఎన్ని అప్రూవ్ అయినాయి 2026లో, 301 అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఫారినర్స్ ఎన్ఆర్ఐ పిఐఓ ఓసిఐ కేటగిరీలో ఎంతమంది వచ్చింది. సో 6 మెంబర్స్కి అయితే వచ్చిందనమాట. సో ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ చదివినవే, ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది అనుకున్నవి మనం ప్రిపేర్ చేసాం. నెక్స్ట్ హౌ మెనీ పర్సన్స్ వర్ గ్రాంటెడ్ వాయుసేన మెడల్ ఎంతమందికి వచ్చింది. సో వాయుసేన మెడల్ వచ్చేటప్పటికి కేవలం 2 అయితే వచ్చింది. నెక్స్ట్ అశోక్ చక్ర ఒక్కరికే వచ్చింది, ఎవరు ఆయన పేరు శుభాంశు శుక్లా అనమాట. ఓకే. నెక్స్ట్ మేల్ క్రికెటర్కి 2026లో పద్మశ్రీ అయితే వచ్చింది కదా, మనం మాట్లాడుకున్నాం, ఎవరు, రోహిత్ శర్మ. నెక్స్ట్ కేటీ థామస్ పద్మ విభూషణ్ అవార్డు అయితే వచ్చింది. ఈయన ఎవరు, దేనికి సంబంధించిన వ్యక్తి అంటే జ్యుడిషియరీ. ఒకవేళ జ్యుడిషియరీ ఇవ్వకుండా పబ్లిక్ అఫైర్స్ ఇస్తే కూడా అది టిక్ పెట్టండి. నెక్స్ట్ పీస్ టైమ్ గ్యాలంటరీ అవార్డ్స్ని అశోక్ చక్ర, కీర్తి చక్ర, శౌర్య చక్రగా ఏ ఇయర్లో రీనేమ్ చేశారు అన్నారు, 1967 అనమాట. నెక్స్ట్ టోటల్గా 2026లో పద్మ అవార్డ్స్ ఎన్ని ఇచ్చారు అంటే మనకి 131 ఇచ్చారు, కానీ పోస్ట్మస్లీ అంటున్నారు ఇక్కడ. పోస్ట్మస్లీ అంటే మనకి టోటల్గా 16 అయితే ఇచ్చారు. సేనా మెడల్ పోస్ట్మస్గా ఎంతమందికి ఇచ్చారు అంటున్నారు. సో 5 మెంబర్స్కి అయితే ఇచ్చారు. నెక్స్ట్ విజయ్ అమృత్ రాజ్ టెన్నిస్కి చెందిన వ్యక్తి మనం మాట్లాడుకున్నాం. సో ఏ కంట్రీకి చెందిన వ్యక్తి, యుఎస్ఏ. నెక్స్ట్ సో టోటల్గా హౌ మెనీ ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సనల్ వర్ గ్రాంటెడ్ గ్యాలంటరీ అవార్డ్స్ ఎంతమందికి వచ్చినాయి అన్నారు, 70 మెంబర్స్. టోటల్ మిలిటరీ అయితే 301 అనమాట. సో మమ్ముటికి కూడా వచ్చింది కదా పద్మభూషణ్, ఏ ఫీల్డ్, ఆర్ట్. ఓకే, మనకి ఇక్కడ యాక్టింగ్ అలా ఉండదు, ఆర్ట్ అంటారు. నెక్స్ట్ ప్రవీణ్ కుమార్ హై జంప్ పారా అథ్లెట్. సో ఆయనకి దేనికి వచ్చింది, పారా స్పోర్ట్స్కి అయితే వచ్చింది. సతీష్ షా సో ఆర్ట్కి చెందిన వ్యక్తి, చెప్పాను కదా సీరియల్స్ కూడా ఫేమస్ ఈయన ఉన్నాయి హిందీలో, ఆర్ట్కి ఇచ్చారు. ఇక్కడ చూస్తున్నారు కదా ఫోటో, ఈయన అనమాట సతీష్ షా అంటే. నెక్స్ట్ శౌర్య చక్ర పోస్ట్మస్లీ ఎంతమందికి ఇచ్చారు అని అడుగుతున్నారు. సో కేవలం ఒక్కరికే ఇచ్చారు. ఓకే. నెక్స్ట్ అశోక్ చక్ర ఈసారి మనకి 2026లో ఎంతమందికి ఇచ్చారు, హైయెస్ట్ ఆనర్ మిలిటరీ పరంగా మనకి పీస్ టైమ్ గ్యాలంటరీ అవార్డ్స్ మనకి ఒక్కరికే ఇచ్చారు. నెక్స్ట్ ధర్మేంద్ర సింగ్ డియోల్కి పద్మ విభూషణ్ అయితే వచ్చిందిగా, ఏ ఫీల్డ్. సో ఈయన యాక్టర్, ఆర్ట్ ఫీల్డ్కి వచ్చింది. ఓకే. సో ఇది మనకి ఓవరాల్గా మొత్తం పద్మ రిలేటెడ్ కానీ లేకపోతే గ్యాలంటరీ అవార్డ్స్కి రిలేటెడ్ కానీ మొత్తం ఇన్ఫర్మేషన్
హిస్టరీ నుంచి ఫస్ట్ ఎవరెవరికి వచ్చినాయి కూడా మనం కవర్ చేసుకున్నాం. అండ్ టోటల్ ఎవరెవరు ఇంపార్టెంటో మొత్తం వాళ్ళ ఫీల్డ్స్ గురించి అన్నీ ఫుల్ కవర్ అయిపోయింది. సో ఈ పీడిఎఫ్ ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకుని జిరాక్స్ తీసుకుని రివిజన్ చేసుకోండి. అండ్ ఎప్పటికప్పుడు ఒకసారి మళ్ళీ బ్యాక్ వచ్చి వీడియోని చూసుకుంటే కొంచెం రిపీటెడ్గా వినడం వల్ల ఎక్కువ గుర్తుంటుంది అనమాట. అవసరమైతే 2xలో అయినా వినండి రెండోసారి, సో దట్ మీకు కొంచెం రిపీటెడ్గా అంటే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. చెప్పాను కదా మన యాప్లో కోర్సెస్ ఉంటాయి. అండ్ అలాగే ఈ ఫ్రీ కరెంట్ అఫైర్స్ కూడా మీరు మన యాప్లో అయితే తీసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్. అది డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ క్లాసెస్తో పాటు ఈ నామినల్ ప్రైజెస్లో దొరికే ప్రతి ఒక్క కోర్సు మీకు ఏ అయితే ఎగ్జామ్స్ రాస్తున్నారో వాటికి తీసుకోవడానికి ట్రై చేయండి. మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా రికమెండ్ చేయండి. దాంతోపాటు ఏమైనా రియల్ టైం అప్డేట్స్ వెంటనే మీకు గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ కానీ లేకపోతే రైల్వే రిలేటెడ్ కానీ తెలుసుకోవాలనుకుంటే మన ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ ఉంటాయి. జాయిన్ అవ్వండి. జెన్యున్ రియల్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే అక్కడ నేను అప్డేట్స్ వస్తే పోస్ట్ చేస్తాను. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. వీడియోని అయితే కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా రికమెండ్ చేయండి. అండ్ దాంతోపాటు హై పాయింట్స్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఆల్రెడీ నేను లాస్ట్ 12 months సిరీస్ స్టార్ట్ చేశాను. మనం చూసుకున్నట్టయితే 2 వీడియోస్ ఆల్రెడీ ఉన్నాయి మీకు. లాస్ట్ 12 months స్పోర్ట్స్ మొత్తం 1 year పాటు జరిగిన స్పోర్ట్స్ అక్కడ కవర్ అయిపోద్ది. అలాగే సైన్స్ అండ్ టెక్ కవర్ చేసాం. సో మొత్తం 1 yearది ఒకే దగ్గర ఒక టాపిక్ మొత్తం రివిజన్ లాగా పనికొస్తుంది. ఆర్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి మొత్తం ఇన్ఫర్మేషన్ ఒకే దగ్గర తెలుస్తుంది. సో తప్పకుండా చూడండి, నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. అండ్ ఇవే కాకుండా ఇప్పుడు జరుగుతున్న క్లాసెసే కాకుండా మనం అప్డేట్స్ ఏమైనా వస్తే అప్డేట్స్ చేస్తుంటాం. అండ్ గైడెన్స్ వీడియోస్ చేస్తుంటాం. బెస్ట్ జోన్, బెస్ట్ పోస్టులు ప్రతి ఒక్కటి మీకు ఇక్కడ దొరుకుతుంది అనమాట. ఏదైతే మీరు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి ఎక్కువ ఫీజులు కడితే కూడా రానిది కూడా ఇక్కడ మీకు ఫ్రీగా దొరుకుతుంది. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. సో దట్ మీకు డెఫినెట్గా ఉపయోగపడే కంటెంట్ వస్తుంది, మిస్ అవ్వకుండా ఉంటారు. మీరు చేయాల్సిందల్లా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అంతే. అండ్ ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఈ వీడియో ఏదైతే సైన్స్ అండ్ టెక్ది ఇస్తానో అలాగే దానికి సంబంధించిన ప్లేలిస్ట్ కూడా ఒక 2-3 టాపిక్స్ అయిన తర్వాత ప్లేలిస్ట్ ఇస్తాను. అలాగే ఇప్పుడు ఈ టాపిక్ వైజ్ జరుగుతున్నాయి కదా, ఇలాగే ఇంకొన్ని టాపిక్స్ యాడ్ అయిన తర్వాత ఆ టాపిక్ వైజ్ ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేసి ఇస్తాను అనమాట. అండ్ మెయిన్గా ఇప్పుడు నేను ఎండ్ స్క్రీన్లో ఈ మొత్తం కరెంట్ అఫైర్స్ 1 year పాటు మనం చేసుకున్నవి ప్లేలిస్ట్ ఇస్తాను. చూడని వాళ్ళు ఇవన్నీ ఖచ్చితంగా చూడండి, మీకు ఎగ్జామ్స్లో రియల్ టైంలో ఉపయోగపడతాయి. అండ్ నెక్స్ట్ ఏ టాపిక్ కావాలి, ఎకనామిక్ బడ్జెట్ కావాలా లేకపోతే లైక్ ఇంకేమైనా వేరే టాపిక్స్, మొన్న వరల్డ్ కప్ జరిగింది Under-19ది, దానికి రిలేటెడ్ కానీ ఏ టాపిక్ కావాలన్నా కింద కామెంట్ చేయండి, వీడియో చేద్దాం. ఆర్ మీకు ఏమైనా సెపరేట్ టాపిక్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, దాని మీద కూడా వీడియో చేద్దాం. సో ఫైనల్గా ఈ వీడియోకి ఇంతకేసి ఇలాంటి మంచి వీడియోస్ ముందుకు మళ్ళీ వస్తున్నంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.